నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. సమస్యలు నెరవేరే వరకు నిరవధిక సమ్మె విరమించము అని డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేసిన ఉద్యోగులు గత 4 రోజులుగా నిరసన దీక్షలు చేసిన సరైన స్పందన లేని కారణంగా ఈ రోజు నిరవధిక సమ్మెను ప్రారంభించినట్లు. నిరవధిక సమ్మె ప్రారంభించడం వలన కస్తూర్బా గాంధీ పాఠశాలలో బోధన కుంటుపడింది. ఎంఆర్సీలకు తాళాలు వేయబడ్డాయి. భవిత సెంటర్లు బంద్ కావటం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్ రెగ్యులర్ చేయాలని, అప్పటి వరకు పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకుంటే రేపటి నుంచి సమ్మెను చేసి తమ ఏంటో చూపిస్తామన్నారు. కార్యక్రమంలో పీఆర్టీ తెలంగాణ అధ్యక్షులు అంబిరి మనోహర్, జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్, శ్రీధర్ కుమార్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంతోష్ రెడ్డి, నాయకులు రోబో, శ్రీను, రాములు, శ్రీవాణి, మైసకల, చిరంజీవి, శ్రీకాంత్, శైలజ, కాళిదాసు, గంగా ప్రసాద్, మాధవి, లింగం, చంద్రశేఖర్ ఇతరులు పాల్గొన్నారు. ఈరోజు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా హక్కులను హరించవద్దని, మా యొక్క న్యాయమైన కోరికలు నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మా కోరిక తీరేంత వరకు మా యొక్క దీక్షను విరమించమని చాలా కష్టపడి ఉద్యోగాలు చేస్తున్నాము. మాకు జాబ్ సెక్యూరిటీ లేదు. ఏదైనా జరిగినా కూడా, ఏదైనా ఎమర్జెన్సీ రిస్క్ జరిగినా కూడా మాకు ఎటువంటి ఆధారాలు కానీ సదుపాయాలు కానీ ఏమీ లేవు సార్. సో చాలా ఏళ్ల నుంచి కష్టపడి చేస్తున్న ఉద్యోగం ఉన్నాము. అందరం లేడీస్ సార్. కేజీబీవీలో, ఈవెన్ సర్వశిక్ష, ఎస్ఎస్సీలో చాలా డిపార్ట్మెంట్లో కూడా చాలామంది చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మాకు ఒకటే రిక్వెస్ట్ సార్, దయచేసి మాకు మా ఆడపిల్లల సంతోషానికి మీరు ఇచ్చే మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఒకటి సార్, మాకు ఎంటీఎస్ కానీ రెగ్యులరైజ్ కానీ ఏదో ఒకటి కంపల్సరీ ఇస్తారని ఆశతో మేము ఇంత కష్టపడి అన్ని స్కూల్స్ మానేసుకొని ఇక్కడ వచ్చి పొద్దు నుండి సాయంత్రం వరకు కూర్చొని కష్టపడుతున్నాం సార్. దయచేసి మాకు ఎంటీఎస్ ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. నేడు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు కామారెడ్డి జిల్లాలో ఈ రోజుకు 4వ రోజు మేము దీక్ష చేస్తున్నాము. ఏదైతే సీఎం గారు ఇచ్చినటువంటి మాట రెగ్యులరైజ్ చేస్తామని మాకు మాట ఇచ్చారు, దానిని మేము కరాఖండిగా తక్షణమే చేయాలని కామారెడ్డి జిల్లా నుండి అడుగుతున్నాం సార్. మా బాధలు మీరు సీఎం కాకముందు చూశారు, మరి సీఎం అవగానే మమ్మల్ని మర్చిపోయారు. అది మీ మతిమరుపుకు తేవడానికే మేము ఈ దీక్ష పూనుకున్నాం సార్. దయచేసి ఇప్పుడైనా మమ్మల్ని గుర్తించి తక్షణమే మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. ఆ రెగ్యులర్ చేసే సమయం పడుతుంది కాబట్టి ఆ లోపల ఎంటీఎస్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరడం జరుగుతుంది సార్. కాబట్టి మా దీక్షను తొందరలోనే విరమింపజేసి మాకు తక్షణమే ఎంటీఎస్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ సార్. రావడం జరిగింది. అందులో కూడా మహిళా ఉద్యోగులు చాలామంది ఉన్నారు. ఈరోజు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మేము ప్రతిజ్ఞ చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి సార్ గారు వచ్చి మాకు టీ తాగే లోపు మీకు మీ యొక్క హక్కులను నేను తీరుస్తానని చెప్పడం జరిగింది. అందుకోసమే ఈరోజు మేము చాలా మంది కూడా రావడం జరిగింది. కేజీబీలో అయితే ఆల్మోస్ట్ అందరం వచ్చింది. ఇక్కడ అన్ని వింగ్ల వారు కూడా వచ్చారు. ఎస్ఎస్సీ అంటే అన్ని వింగ్ల వారు ఉన్నారు. 3 రోజులు నార్మల్ సమ్మె చేసిన ఇప్పుడైతే నిరవధిక సమ్మె కొనసాగిస్తూ ఉన్నాము. ఇంకా మూఢంగానే చేస్తామని మేము సభాముఖంగా చెప్పడం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయ 23వ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ అనగా లక్ష్మీదేవి దర్శన కార్యక్రమము మరియు పాదుక తులసి కోట దర్శన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి అన్నదాతలుగా కామారెడ్డి పట్టణానికి చెందిన చిలువేరి మారుతి, శ్రీదేవి దంపతులు ముందుకు రావడం జరిగింది. వారికి కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి సన్మానాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ,
కామారెడ్డి జిల్లా కేంద్రంలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయంలో శ్రీ అనగా లక్ష్మీదేవి విగ్రహ ప్రతిష్టాపన జరగడం చాలా సంతోషదాయకమని, దేశంలోనే రెండో దేవాలయంగా కామారెడ్డి ప్రతిష్ఠ చెందిందని, ఆదిలాబాద్, కరీంనగర్, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా నుండి భక్తులు పెద్ద సంఖ్యలో రావడం ఆలయ విశిష్టతను తెలియజేస్తుందని, ప్రతి మంగళవారం పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక సేవా కార్యక్రమంలో శ్రీ పరంజ్యోతి సేవా సంఘం ఎంతో ఆదర్శంగా నిలిచిందని సేవకులు అందరికీ అభినందనలు తెలియజేశారు. ఆలయ అభివృద్ధికి కావాల్సిన సహాయ సహకారాలను తనవంతుగా అందజేస్తానని అన్నారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అమ్మ భగవాన్ల ఆశీస్సులను పొందడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించిన కామారెడ్డి జిల్లా రైస్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షులు పప్పుల రాజేంద్ర ప్రసాద్, శ్రావణి దంపతులు, కుమిర్శెట్టి దిగంబర, పావన, పబ్బ వెంకటేష్, అరుణ, పబ్బ వెంకటేష్, జ్యోతి, డాక్టర్ మధుకర్, నిజామాబాద్, ఓంకార స్వరూపిణి, ఆర్మూర్, గంజీ శ్రీనివాస్, శ్రీదేవి, పసునూరి జగదీశ్వరి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించి అమ్మ భగవానుల ఆశీస్సులను అందజేయడం జరిగింది. నేటి కార్యక్రమంలో సుమారు 1000 మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ సుగుణమ్మ, ఆలయ సేవకులు ఎర్రం చంద్రశేఖర్, చంద్రకళ, ఎర్రం విజయ్ కుమార్, ప్రసన్న, సిద్ధంశెట్టి, శ్రీనివాస్, లావణ్య, డాక్టర్ బాలు, రజని, ఎర్రం వినోద్, శిల్ప, ఆలయ సేవ పాల్గొనడం జరిగింది. आदिवासी अम्बा भगवान की, आदिलाबाद अम्बा भगवान की। आदिवासी अम्बा भगवान की, చైర్పర్సన్ గారు మన కామారెడ్డి ఉండడం మనందరి అదృష్టం. దేవుడి దైవం మారుతి శ్రీదేవి సేవనే మించిపోతుంది. జీవితాంతం ఉండేటువంటిది సేవని. ఇంతకుముందు చెప్పినట్టుగా మనం ఎంత డబ్బు సంపాదించినా, ఎన్ని కోట్లు సంపాదించినా మనకు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో మంచిర్యాలు కుమ్రం భీం శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయం కామారెడ్డి 23వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ల ప్రతిష్టాపన, శ్రీ అనగాలక్ష్మీదేవి ప్రతిష్టాపన, పరంజ్యోతి భగవతి భగవాన్ల దివ్య పాదకుల ప్రతిష్టాపన, బృందావన తులసికోట ప్రతిష్టాపన సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి భక్తులు, సేవకులు ఈరోజు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఏదైతే గత 21 రోజులుగా వరదీక్షమాల ధారణ జరిగిందో ఈరోజు విరమణ కార్యక్రమంతో పాటు 23వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ల దివ్యమంగళ దర్శనాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ల సంకల్పం కామారెడ్డి ప్రజల యొక్క సంక్షేమార్థం, తెలంగాణ జిల్లా ప్రజల సంక్షేమార్థం పరంజ్యోతి భగవతి భగవాన్లో ఇక్కడ శ్రీ అనగాలక్ష్మీదేవి రూపంలో ఇక్కడ ప్రతిష్టాపనగా కొలువై ఉండి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజల యొక్క మనోవాంఛలను సంపూర్ణ ఆరోగ్యం కొరకు మరియు ఐశ్వర్య కొరకు, సంపూర్ణ జీవన్ముక్తి కొరకు, సేవలో ఎదుగుదల కొరకు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ల సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. కామారెడ్డి శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయం గత 9 సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రతి మంగళవారం శ్రీ పరంజ్యోతి ఆరోగ్య పూజ నిర్వహిస్తూ అదేవిధంగా ఆరోగ్య పూజ తర్వాత ప్రతి మంగళవారం అన్నప్రసాద వితరణ కూడా చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి పౌర్ణమి రోజున శ్రీ పరంజ్యోతి వంశాభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కామారెడ్డి జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో, కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, రైల్వే స్టేషన్, అదేవిధంగా మిగతా మురికివాడల్లో ఉన్నటువంటి పేద నిరుపేద ప్రజల కోసం వారికి కూడా శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ల సంకల్పంతో ప్రతి నెల అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. ఈ రోజు కామారెడ్డి జిల్లాలో ఉద్యమ నిరుద్యోగుల కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు కళాకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పడం జరిగింది. అందుకు రాష్ట్ర ఉద్యమ నిరుద్యోగ కళాకారులందరూ పాలాభిషేకం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం అధ్యక్షుడు సొంటెం సాయిల్ యాదవ్ మరియు అన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, సొంటెం రాజలింగం యాదవ్, శ్రీనివాస్ కళాకారులందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సీఎం
వారికి బాలాభిషేకం ఎందుకు చేయడం జరిగిందంటే, మరియు నిన్న కొంతమంది కవులకు కళాకారులకు గుర్తించి ఒక్కొక్కరికి ₹1,00,00,000 చొప్పున ఇచ్చి 300 గజాల ఇంటి స్థలం ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం. కాబట్టి దానికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం, సంతోషం, మేము కళాకారుల తరఫున సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి అదే ప్రకారంగా మేము కూడా తెలంగాణలో తెలంగాణ రావడం కోసం కోసి దొంగడేసుకొని డబ్బుగా వేసుకొని చాలా గజ్జలు కట్టి అక్కడి నుంచి నీళ్లు తాగి ఉప్పుడు మరియు ఉద్యమ నిరుద్యోగ కళాకారులు మేము ఉన్నాం. కాబట్టి మమ్మల్ని కూడా గుర్తించి మాకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారిని కోరుకోవడం జరుగుతుంది. అక్కడే గంటలక్క సాంస్కృతిక భారతి చైర్మన్ గారికి కూడా బాలాభిషేకం చేయడం జరిగింది. మొన్న అంతా చైర్మన్ పదవి తీసుకున్న తర్వాత తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం తరఫున సన్మాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. నిన్న ప్రకటించగానే తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర పెద్దలు 4 చక్రాల రగన్న, అనుమోతి వెంకన్న, దరువు అంజన్న, నగరకంటి కిరణన్న, వీరిలో రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఉద్యమ నిరుద్యోగ కళాకారులందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటోకు సాంస్కృతిక భారతి చైర్మన్ వెన్నెలక్క గద్దర్ గారికి కూడా బాలాభిషేకం మీరందరూ ప్రతి జిల్లాలో 33 జిల్లాలలో మీరు బాలాభిషేకం చేయాలని చెప్పేసి రాష్ట్ర ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం పిలుపునివ్వడం జరిగింది. ఆపద సమయంలో రక్తదానం చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా ట్రెజరీ శాఖ అధికారులు, సిబ్బంది రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆపద సమయంలో మరొకరికి రక్తం అవసరమని, అలాంటి రక్తదానం చేయడం మరొకరికి ప్రాణదానం చేసిన వారవుతారని అన్నారు. ఇలాంటి శిబిరాలను నిర్వహించాలని కలెక్టర్ కోరారు. జిల్లా కోశాధికారి కార్యాలయం సిబ్బంది రక్తదానం చేయడం అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ ఎం రాజన్న, జిల్లా కోశాధికారి వెంకటేశ్వర్లు, టీఎన్జీఓ అధ్యక్షులు వెంకట్రెడ్డి, ఎస్టీఓ సాయిరెడ్డి, రెడ్ క్రాస్ ప్రతినిధులు డాక్టర్ దేవేందర్, డాక్టర్ పి.వి. నరసింహం, ట్రెజరీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి పట్టణంలోని కామారెడ్డి సబ్స్టేషన్ నుండి లింగపూర్ శివారులోని బృందావన్ గార్డెన్ వరకు దేవునిపల్లి, లింగాపూర్ శివారులో లేఅవుట్లు చేస్తున్న భూ యజమానులు హైటెన్షన్ వైర్ కింద 83 ఫీట్ల రోడ్డు వేయటానికి తమ భూములు మున్సిపల్కి గిఫ్ట్ డీడ్ చేయడానికి అంగీకారం తెలుపుతున్నామని జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ గారికి లేఖలు అందజేయటము జరిగింది. ఈ ప్రాంతములో హై టెన్షన్ విద్యుత్ తీగలు ఉన్నందున 83 ఫీ రోడ్డు వేయాలని గతంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో వెంటనే స్పందించిన మున్సిపల్ అధికారులు 83 ఫీట్ల రోడ్డుకి మార్కింగ్ చేయటం జరిగింది. కామారెడ్డి సబ్స్టేషన్ నుండి 83 ఫీట్ల రోడ్డు వేస్తే పట్టణంలో ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గటమే కాకుండా నిజామాబాద్ వైపు వెళ్లే వారికి గమ్యస్థానం చేరటం సులభతరం అవుతుందని కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి తెలపటం జరిగింది. రోడ్డు కోసం భూమి ఇవ్వడానికి ముందుకు వచ్చిన యజమానులకు ధన్యవాదాలు తెలపటం జరిగింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ ఈవీఎం గోదాంను పరిశీలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మంగళవారం స్థానిక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ గోదాంను పరిశీలించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదామును వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పరిశీలించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వివి విక్టర్, ఆర్డి రంగనాథరావు, కామారెడ్డి తహసీల్దార్ జనార్దన్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 79,600, వెండి ₹975. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.